వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు దాదాపు 34,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చిన మాట అందరికీ తెలుసు. 29,000 మంది రైతులు తమ భూముల్ని ప్రభుత్వానికి దారాదత్తం చేశారు. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దానం ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల కోసం ఒక రాజధాని నగర నిర్మాణం జరగాలి కాబట్టి 29,000 మంది రైతుల కుటుంబాలు తాము నమ్ముకున్న తమ కన్న తల్లి లాంటి భూమిని ఇచ్చేశారు. అది దానికి రిటర్న్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి, 1,200 గజాలు ఇస్తారు, 1,300 గజాలు ఇస్తారు, ఇదంతా బుల్షిట్. ఎన్ని వందల గజాలు ఇచ్చినా తన భూమిని ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒక రైతు, భూమిని నమ్ముకున్న రైతు అయినా ఇచ్చారు. అప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకమో, లేకపోతే అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఇక్కడ రాజధాని ఉంటుందని ఆయన కూడా చెప్పడం వల్ల వచ్చిన నమ్మకమో, కారణాలు ఏవైనా కావచ్చు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు పుల్లగా తీయగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత అధికార పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే ప్లేట్ ఫిరాయించి సొంత ఎజెండాను అమలు చేయడం, ప్రజలకి కళ్ళలో కారం కొట్టడం, కడుపులో కత్తులతో పొడవడం ఇలా మొదలెట్టి ఇక్కడ రాజధాని ఇక్కడ ఉండదు, 3 రాజధానులు, 3 ముక్కల ఆట తెరలేపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ రోజు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, బేస్ 3 రాజధానులు అనే ఆలోచనకి, లేదా అమరావతి నుంచి రాజధాని తరలించాలి అనే దానికి బేస్ ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టారంటే, ఇక్కడ అవినీతి జరిగింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే అనుకుని తన అనుచరులకు, లేకపోతే తన బినామీలకు, లేకపోతే ఇంకా తమ పార్టీ నేతలు కొంతమందికి ఎవరికో ముందే చెప్పి, ఎల్లంటారు నాయన ముందు అక్కడ అన్ని భూములు కొనిపెట్టండి, తర్వాత మనం అనౌన్స్ చేద్దామని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనేశారు. కొన్న తర్వాత రాజధాని ఇక్కడ అనౌన్స్ చేశారు. ఇది లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారు. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మార్చేస్తున్నామని ఫస్ట్ బేస్ పాయింట్ అని చెప్పారు. తర్వాత సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, అందుకని మనకు కూడా అది అవసరం, దాన్ని తర్వాత యాడ్ చేశారు. కానీ ఫస్ట్ పాయింట్ ఇది తీసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ అని దానికి ఒక పేరు పెట్టారు. వాళ్ళకి బాగా తెలిసిన ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది వాళ్ళకు బాగా తెలిసిన పదజాలం కాబట్టి అది తీసుకొచ్చి ఇక దాని మీద అప్పటి నుంచి రచ్చ, ఇంకా అంత తిన్నారు, ఇంత తిన్నారు, ఆ మంత్రి చేశాడు, ఆ మాజీ మంత్రి చేశాడు, ఈ ముఖ్యమంత్రి తిన్నాడు, లోకేష్ తిన్నాడు, ఇంకొక లోకేష్ బినామీ తిన్నాడు, రాజేష్ తిన్నాడు, ఎవరెవరో ఇంకేదో రోజుకో 4 పేర్లు, ఇట్లా కొంతమంది జర్నలిస్టుల పేర్లు కూడా మాట్లాడడం, ఆ బీట్ చూసే పొలిటికల్ బీట్లో టీడీపీ చూసే బీట్ రిపోర్టర్ల పేర్లు మాట్లాడడం, లేకపోతే ఇంకా వేరే ఇది ఉన్న వీళ్ళ పేర్లన్నీ మాట్లాడి వాళ్ళ ఇష్టం, ఇంకా నోటికి వచ్చిందే మాట అన్నట్టుగా చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాని మీద మొత్తం మీద కొలిక్కి తీసుకొచ్చి ఎవరితోనో ఒక పిటిషన్ వేయించేసి సిఐడికి అప్పచెప్పారు. సిఐడి అంటే ఇంకా అది ఎలాగో వారిదే కాబట్టి సిఐడి మొదలెట్టి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఆ జడ్జి కోర్టులో వేశారు. మొత్తం మీద హైకోర్టు దాన్ని కొట్టేసింది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది వర్తించదు. తర్వాత దీంట్లో ఎవరు ఫిర్యాదు చేయలేదు. తర్వాత రాజధాని అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టిన డాక్యుమెంటు. రాజధాని ప్రకటించే నాటికే అందరికీ తెలుసు రాజధాని అక్కడ వస్తుందని, ఎందుకంటే పత్రికలు రాశాయి, ముఖ్యమంత్రి ముందే అనౌన్స్ చేశారు ఈ ప్రాంతంలో తీసుకొస్తామని. ఇలా రకరకాల వీటిని చూపించు హైకోర్టు దాన్ని కొట్టేస్తే సిఐడి వారు ప్రభుత్వం వారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు, దేని మేరకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పూర్తిగా సమర్థిస్తూ దాన్ని కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టేస్తూ అవే కామెంట్స్, హైకోర్టు చేసింది పర్ఫెక్ట్ అబ్జర్వేషన్, జనవరి 19, 2021 హైకోర్టు ఇచ్చిన తీర్పును అందులో మనం తప్పుపడడానికి ఏం లేదు, ఇందులో అధికార దుర్వినియోగము కనిపించట్లేదు. అంటే మీరు అంటున్నట్టుగా ఏదో ముందుగానే వాళ్ళందరికీ చెప్పుకున్నారు, తర్వాత రాజధాని అనౌన్స్ చేశారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు, మీరు అంటున్నట్టుగా అధికార దుర్వినియోగము లేదు అందులో.
అసలు ఈ ప్రకారం మోసం చేసే అవకాశం అసలే లేదు. అందరికీ అన్నీ తెలిసే జరిగాయి. రాజధాని అక్కడే వస్తుందని అందరికీ ముందే తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాంత ప్రజలకు తెలుసు, అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు. అమ్మేవాళ్ళు కూడా తెలిసే అమ్ముకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేశారా, నా భూమి లాక్కున్నారనో, నన్ను మోసం చేశారనో, నాకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేశారా అంటే దానికి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు థర్డ్ పార్టీగా ఉన్న మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఫిర్యాదు లేకుండా, ఫిర్యాదు లేని స్కామ్ ఏదైనా ఉంటే ఇదే అని కూడా కామెంట్ కూడా వచ్చింది. ఫిర్యాదు లేని లేకపోతే బాధితులు లేని స్కామ్. సహజంగా స్కామ్ అంటే ఎవడో ఒకడు బాధితుడు ఉండాలి. అయితే బ్యాంక్ స్కామ్ అయితే బ్యాంకు బాధితులు అంటే బ్యాంకు ప్రజలే కాబట్టి ప్రజలు బాధితులు అవుతారు. అక్కడ బాధితులే లేని స్కామ్ ఇది అని కూడా కామెంట్ చేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఏంటి, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని 1-2 సార్లు ముఖం మీద కొట్టినట్టు స్పష్టంగా హైకోర్టు చెప్పింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది. ఇకనైనా వీళ్ళ ఆలోచనలు వక్ర మార్గంలో వెళ్ళే ఆలోచనలు, వక్రబుద్ధులు మారతాయా? వేలాది రైతు కుటుంబాలు దారాదత్తం చేసిన భూములను సద్వినియోగం చేసి రాజధాని నగర నిర్మాణాన్ని చేస్తారా? ఇప్పటికైనా 3 ముక్కలాటను ఆపుతారా? కర్నూలులో హైకోర్టు అంటారా? ఎస్, అది దాన్ని మనం తప్పుపట్టాల్సిన డిమాండ్ కాదు. దానికి ఏం చేస్తారో చేయండి, రాష్ట్రపతితో మాట్లాడండి, హైకోర్టు ఆ జడ్జి లీగల్ ప్రొసీజర్ మాట్లాడి అది చేస్తారా చేయండి, బెంచ్ పెడతారా బెంచ్ పెట్టుకోండి. అంతేగాని ఈ 3 ముక్కలాట ఆపి అటు ఉత్తరాంధ్ర ప్రజల్ని, ఇటు రాయలసీమ ప్రజల్ని, ఇటు కోస్తాంధ్ర ప్రజల్ని ఇంకెంతకాలం మభ్య పెడతారు? ఇవన్నీ ఇకనైనా ఆపుతారా? ఇంత మాడు పగిలేలాగా వచ్చిన ఈ తీర్పును చూసైనా మీలో ఆలోచనలో మార్పులు వస్తాయా అనేది ఇవాళ చర్చ. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, అలాగే అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు, మాజీ న్యాయాధికారి, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అండ్ అమరావతి రైతు జేఏసీ కన్వీనర్ సుధాకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుధాకర్ గారు, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి ఈ తీర్పు మీద? నిజంగా అండి, ఇప్పటికైనా వాస్తవం ఈ దేశానికి చాటి చెప్పింది సుప్రీంకోర్టు కొట్టివేయటం ద్వారా. అంటే ఒక అమరావతి విధ్వంసం అనే ఒక కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి ఆరోపణ ఏదైనా ఉంది అంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్. ఇక్కడ 34,243 ఎకరాల భూమిలో ఇక్కడ జరిగితే దానిని అసలుకి ఏదైనా అవకతవకలు ఉంటే పరిశీలించడానికి మాక్సిమం సమయం ఒక 6 రోజుల్లో తెలిసిపోతా ఉంటుందండి. ఎందుకంటే సిఆర్డిఏ దగ్గర పూర్తి రికార్డులు ఉన్నాయి, ఎవరి పేరు మీద భూములు ఉన్నాయి, ఎప్పుడు కొన్నారనేది. అయితే ఇక్కడ టెక్నికల్ గా డిసెంబర్ 8వ తారీఖున ఈ యొక్క రాజధాని నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ అప్పటికే సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అందరికీ తెలుసండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులందరికీ. ఎందుకంటే అప్పటికే ప్రతి గ్రామంలో వచ్చి మీరు ఈ రాజధాని యొక్క భూ సమీకరణ విధానంలో పాల్గొనండి, ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి రాజధాని వస్తుంది అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలుసు. దాన్ని సాంకేతిక పరంగా డిసెంబర్ 8వ తారీఖున చేయొచ్చు. కానీ దానిని అడ్డుగా పెట్టుకొని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు అన్నిటినీ కూడా ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పడం, దానిలో పెద్ద ఇక్కడ ఏదో అన్యాయాలు, మోసాలు, అక్రమాలు జరిగినాయి అని చెప్పడం, ఈ విధంగా దుష్ప్రచారాన్ని చేసి అమరావతి విధ్వంసం అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరుగుతా ఉందండి. మీరు నిన్న చూస్తా ఉన్నారు, తెలంగాణలో 40 ఎకరాలు వేలం వేస్తే 2,500 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఇంకెక్కువ కోట్ల రూపాయలు వచ్చాయని చెప్తున్నారు. అటువంటి భూమి ఈ యొక్క అమరావతి నడిబొట్టున 10,000 ఎకరాల భూమి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అమరావతిని కనుక అద్భుతంగా అభివృద్ధి చేసి ఉన్నట్టయితే ఒక్కొక్క ఎకరం ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి సరే, అమ్మకాల గురించి అది సెపరేట్ అనుకోండి. అసలు ఇప్పుడు ఈ తీర్పుతోనైనా వీళ్ళు ఎంతవరకు మారతారు? ఇకనైనా ఈ మార్పు వస్తుందా? అమరావతికి పట్టిన ఈ పీడ అంటే ఏదైతే రాజధాని ఇక్కడ ఉండదు అనే భయం తాలూకు పీడ కానీ, లేకపోతే 3 రాజధానుల పీడ కానీ ఇది పోతుందా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం
వెంకటకృష్ణ గారు చెప్పండి. యా, శాస్త్రి గారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ తీర్పు పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీద? అంటే హైకోర్టు కొట్టేసిందంటే హైకోర్టు కొట్టేయడం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు చాలా అర్థవంతంగా చూడవలసిన విషయం ఏంటంటే, ప్రభుత్వం సారాంశం ఏం చెప్పింది? అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగం అని చెప్పింది. అమరావతిలో ఇన్సైడ్ భయంకరమైన కుంభకోణాలు జరిగిపోయినాయని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత హైకోర్టులో ఈ కేసు ఎక్కడైతే వాళ్ళ సిఐడీలు పెట్టి ఆ కేసుని వాళ్ళు కొట్టేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా పదం లేదు. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా కూడా చెప్తున్నాను, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది రజత్ అనే ఒక అతన్ని మెకెన్సీ కంపెనీలో అమెరికాలో ఇచ్చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కంపెనీ అంటే కంపెనీ అఫైర్స్ లో ఉంది, కంపెనీ యాక్ట్ 1956 ఇక్కడ దాంట్లో ఉంటుంది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి మీనింగ్ లేదు. ఇలాగైనా మోకాళ్ళలోనూ అరికాళ్ళలోనూ మోకాళ్ళు ఉంటాయి దౌర్భాగ్యులు. సో చెప్పేది ఏంటంటే, సుప్రీంకోర్టు కొట్టడం అంటే ఇందులో చాలా సారాంశం ఉంది. ఏదో ఒకటే ట్రేడింగ్ జస్ట్ అది కొట్టేసిందని కాదు. అసలు సుప్రీంకోర్టులో ఈ విషయం రావడం, ఈ విషయంలో హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ని వాళ్ళు అపీల్ చేశారు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ హైకోర్టు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు అమరావతి ఈ 3 రాజధానుల బిల్లు కూడా గవర్నర్కి నేను చెప్పేది ఏంటంటే, గవర్నర్ గారు అయ్యా మీరు 3 రాజధాని బిల్లు రాత్రి పొగలో సంతకం పెట్టారు, ఆ సంతకం పెట్టిన బిల్లు వెనక్కి తిప్పించి ఇది పనికిరాదు. ఎందుకంటే 3 రాజధానుల బిల్లు పెట్టవలసిన పార్లమెంట్లో. ఈ పెద్ద మనుషులందరికీ అది కూడా తెలియదు, ఈ పెద్ద పెద్ద లా పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ ఈ పెట్టవలసిన బిల్లు పార్లమెంట్లో 3 రాజధానుల బిల్లు ఒకవేళ పెట్టాలనుకుంటే దాన్ని అందుకే అంటాను. ఇప్పుడు ఈ హైకోర్టు తర్వాత ఈ 3 రాజధానుల బిల్లు కొట్టేయడం 100% హైకోర్టు కొట్టేయాలి, కొట్టేస్తుంది. లోపభూయిష్టమైన బిల్లులు ఇవన్నీ, మామూలు బిల్లులు కావు, లోపభూయిష్టమైన బిల్లు. ఈ బిల్లుగా కూడా పనికిరాదు. ఇదేంటంటే హైకోర్టు, ఇప్పుడు హైకోర్టులో మా మెరిట్స్ అని కాదు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వస్తుంది. అక్కడ ప్రజల యొక్క, మీరు చెప్పారు చూసారా, మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు, ప్రజలు ఎంతో అసలు ఒక అడుగు భూమి కోసం 30 ఏళ్ళు ఫైట్ జరిగిందండి ఢిల్లీలో. అడుగు భూమి కోసం ఇప్పుడే నిన్న జరిగింది అది. అడుగు భూమి, ఒక అడుగే భూమి 30 ఏళ్ళు ఫైట్ జరిగింది. అలాంటిది ఎంతో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాది అనే ఒక ఇదిని ఎన్నో ఏళ్లగా ఇదేంటి తరతరాలుగా వచ్చిన హక్కును కూడా వదిలేసుకున్నారా? పూర్వార్జితమా పిత్రార్జితమా ఎలా వచ్చిందని కూడా చూడకుండా ఇచ్చేసారే. దానికి ఈ పర్యవసనం. వెంకటకృష్ణ గారు ఇంకో విషయం చెప్తున్నా, దీనికి కనీసం 25-30 వేల కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు. ఈ 2 ఏళ్ళు మానసిక శోభ అమరావతి అక్కడే ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఉండండి, 30 వేల కోట్ల రూపాయలు వీళ్ళకి పరిహారం ఇప్పించాలి, ఇప్పించి తీరుతాం. ఇట్టి పరిస్థితులు ఇది ఏంటంటే, ఇది మామూలు ఆట కాదు, ఇది ఒక దారుణమైన క్రీడ. అప్పట్లో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము కేసులు పెట్టాం. Is this the governance, the principal narration, the ambit of principal narration of the governance? ప్రజలు ఇంత లోగుగా దొరికారా మీకు? This is the way you handle the people who have voted in favor of you? How dare you people can do this? అంటే ఇప్పుడు దీని సిచ్యువేషన్ ఏంటంటే చెప్పనా, సుప్రీంకోర్టు కొట్టాడు, ఇట్స్ నాట్ జోక్. అంటే మీ ఆర్గ్యుమెంట్ కొట్టేలా మీ పిటిషన్ కొట్టేసింది. అంటే మీ వాదన కరెక్ట్ కాదు అంటే ప్రభుత్వాలు ప్రజావాదన మీద ఉండాలి, మీ వాదనల మీద ఉండకూడదు. ప్రజావాదన ఏంటి ఇక్కడ? ప్రజావాదనే సుప్రీంకోర్టు వింది. ఏంటంటే ఎవరైనా అంటారు అది యాజ్ పర్ ది లా. ఇదేం ప్రజలు ఇచ్చిన ఊరికినే యాజ్ పర్ ది లా కాదు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి, అక్కడ ఎంతమంది మారిపోయినా పదం మారింది, చీఫ్ మినిస్టర్ అనే పదం మారదు, పేర్లు ఎన్నైనా పెట్టుకోండి. కానీ దట్ ఈస్ ది పర్పెచువల్ ఎంటిటీ. అది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ దట్ విల్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ ఎనీబడి కెన్ ఎనీ మేనర్. పివి నరసింహరావు గారు చాలా బాగా కట్టాడు దాబుల్ పవర్ ఎన్రాన్ ప్రాజెక్ట్ లో. నేను చేసింది బ్లండర్ అని చెప్పాడు. ఈస్ డన్ అ బ్లండర్. Who has paid the price? The entire country has paid the price. Right.
Is it a laughing stock? సౌత్ ఆఫ్రికా మోడల్ అనేది వీళ్ళు తర్వాత తెచ్చుకున్న ఒక కుంటి సాకే కానీ అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాన్ని ముందు పెట్టి వీళ్ళు ఏదో చేయాలనుకున్నారు 3 రాజధానుల పేరుతో. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన తర్వాత శ్రవణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. కోర్టు కొట్టేసిన తర్వాతనైనా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన తీరులో, విధానాల్లో, లేకపోతే కొన్ని ఇలాంటి అర్థం లేని నిర్ణయాలు ఇవి. మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడంట, ఇదేంటి 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేనిదని అంటే అంత చాలా అంటే పూర్తిగా చెప్పడం బాగోదు. అంత నవ్వులాట లాంటి నిర్ణయాలైనా ఇకనైనా మాంతారు అనుకోవచ్చా? మీకేమని సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి శ్రవణ్ గారు? వెంకటకృష్ణ గారు వెరీ గుడ్ ఈవినింగ్. ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను అనుకోవటం ఏంటి అంటే, స్పాంటేనియస్గా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే అలాంటి తప్పుల్ని నిజంగానే ప్రజాధనాన్ని పరిరక్షించడంలో, ప్రజలకు సంబంధించినటువంటి భూములు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమైనప్పుడు దానికి గత ప్రభుత్వంలో ఎవరైనా సహకరించి ఇలాగ ప్రభుత్వ ధనానికి ప్రజాధనానికి ఇబ్బంది కలిగించినప్పుడు స్పాంటేనియస్గా కాలానుగుణంగా అలాంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత దాని మీద రిపోర్టో లేకపోతే దాని మీద ఒక క్రైమ్ కట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజాధనాన్ని రక్షించాలని ఆలోచన ఉన్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మార్చుకుంటుంది తన విధానాన్ని. ఎందుకంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత. కానీ నాకు తెలిసి ఈ ప్రభుత్వం అలా మార్చుకుంటుందని నేను అనుకోవటంలా. ఎందుకంటే అధికారం చేపడుతూనే ఈ ప్రభుత్వం ఒక ఎజెండాతో వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వం మీద బురద చల్లాలి, గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శించాలి, గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి పాలసీ డెసిషన్ని మనం ఇన్ ప్రిన్సిపల్గా వ్యతిరేకించాలి. సో ఇలాంటి ఎజెండాతో ఒక ప్రభుత్వం ఏర్పాటు కాబడినప్పుడు ఆ ప్రభుత్వం మార్చుకుంటుందని నేను అనుకోవటంలా. ఇట్స్ మై ఫర్మ్ ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రభుత్వం మార్చుకునే అవకాశం ఉంటే నాకు తెలిసి 160 జీవోలు హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా పదే ఇలాంటి వితిన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లాలో, వితిన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్వర్క్లో లేని జీవోలు తీసుకురావటం, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, బేస్లెస్ ఎలిగేషన్ చేయటం, ఇవి ప్రతి సందర్భంలో ఎప్పటికప్పుడు కొత్తగా ప్రభుత్వానికి వస్తూనే ఉన్నాయి. మనం డిబేట్ చేస్తూనే ఉన్నాం. సో నేను అనుకోవటం, మీరు అడిగిన ప్రశ్నకి ఈ ప్రభుత్వం మారుతుంది, ఖచ్చితంగా వారి విధానాలను ఏదో మార్చుకుంటుందని రాబోయే 3 సంవత్సరాలు నేను అనుకోవటంలా. ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ మరలా పెడతారు, మళ్ళీ వేసి వెతుకుతారు. మహా అయితే ఎక్స్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ వై దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంది, అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నారు, పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నారు. సో నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అంటే వాళ్ళు ప్రివెంట్ చేసే మెకానిజం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇది కంటిన్యూ అవుతుందని నేను అనుకోవటంలా. ప్రభుత్వం మారుతుందని అయితే నేను అనుకోవటంలా. యాజ్ ఫర్ యాజ్ సెకండ్ ఇష్యూ ఈజ్ కన్సర్న్, మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశం మొత్తానికి కూడా ఇది ఒక ప్రిన్సిపల్గా నిలబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయము ఆషామాషి నిర్ణయం కాదు. ఒక సిట్ ఫామ్ చేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాన్ని హైకోర్టు దాకా తీసుకెళ్ళి ప్రజాధనానికి సంబంధించి కోర్టులో ప్రూవ్ చేయకపోవటం. నేను ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి వెంకటకృష్ణ గారు. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలని ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే ప్రజలు ధనాన్ని మిస్యూజ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టాలని చేసే ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అపహాస్యమైనటువంటి ప్రయత్నాన్ని నేను ప్రజల తరపున ఖండిస్తున్నా. ఎందుకు ఖండిస్తున్నానంటే, నిజంగా ప్రభుత్వం కనుక ఒక ఎలిగేషన్ చేసి దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోతే అంతకంటే దౌర్భాగ్యం, దురదృష్టకరం ఈ ప్రభుత్వానికి ఇంకొకటి లేదు. మీరు నిజంగానే ఎలిగేషన్ చేసి భూములు ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్, అమరావతి రాజధానిగా ఇక్కడ ముందే ఏర్పాటు కాబడుతుంది కాబట్టి అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫిక్షియస్ ట్రాన్సాక్షన్స్, దానిలో చేతులు మారినాయి అనేటువంటి అభియోగం కరెక్ట్ అయితే మీరు ఎందుకు ఈ ఎలిగేషన్ని సబ్స్టాన్షియల్గా ప్రూవ్ చేయలేకపోయినారు? న్యాయస్థానాల్లో ఒక డాక్యుమెంట్ లేదు,
ఎవరెవరు కొన్నారో మీ దగ్గర లిస్టు లేదు, ఎంతమంది కొన్నారో లిస్టు లేదు, ఎంత డబ్బు చేతిమార్నియో లిస్టు లేదు, ఎవరెవరు బాధితులో లిస్టు లేదు, ఎవరెవరు దీని వెనక ఉన్నారో లిస్టు లేదు. ఇవన్నీ లేకుండా మీరు చేతులు ఊపుకుంటా హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం సాధిద్దామని వెంకటకృష్ణ గారు నాకు అర్థం కాలేదు. అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయటమా? నిజంగా ప్రజాధనమే మిస్యూజ్ అయిపోతే మీలాంటి చేతకానితనం వల్ల ప్రజలు దోషులు తప్పించుకునే అవకాశం లేదా? ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో వీరు చేసినటువంటి వాదన వల్ల నిజంగా రేపొద్దున నిజంగా మీ ప్రభుత్వం చేసిన వాటిని కూడా చేయడానికి అవకాశం లేదు. రేపొద్దున 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో 3 రాజధానుల బిల్లుని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డిసైడ్ చేశారు. సో 2019 నుంచి 2020 వరకు అక్కడ క్యాపిటల్ వస్తుందన్న సంగతి మీకు మాత్రమే తెలుసు అన్న ఆలోచన ఇప్పుడున్న ఎలిగేషన్ బట్టి తీసుకోవచ్చు. సో 2019 నుంచి 2020 వరకు జరిగిన విశాఖపట్నంలో జరిగిన ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అందామా? రేపొద్దున రాబోయే ప్రభుత్వం 2023లో ఇంకొక ప్రభుత్వం వస్తే దాని మీద కూడా ఎంక్వైరీ వేసి మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తే మీరు ఊరుకుంటారా? సో ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని కోర్టుల్లో నిలువరించలేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? రేపొద్దున మీరు విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూములు కొన్నారని ఎలిగేషన్ చేస్తే దానికి సబ్స్టాన్షియల్ చేసుకోవాల్సిన బాధ్యత ఇంకొక ఇది కూడా ఉంది శ్రవణ్ గారు, ఇంకొక ఇది కూడా ఉంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి కోర్టు మాట్లాడిన దాంట్లో ఒక కంప్లైంట్ లేదు, నష్టపోయామని ఎవరు చెప్పింది లేదని చెప్పి అన్నారు. కానీ ఇవాళ విశాఖపట్నంలో జరిగిన కొనుగోళ్ల మీద కనుక దర్యాప్తుకు ఆదేశిస్తే కుప్పలుగా ఫిర్యాదులు వస్తాయి బాధితుల నుంచి, కుప్పలుగా. ఇట్ విల్ బి ప్రూవ్డ్, నో డౌట్. వాట్ ఐ యామ్ సేయింగ్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నేను ఒక్క అంశం చెప్పి ముగిస్తాను వెంకటకృష్ణ గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంకటకృష్ణ గారు GOMS నెంబర్ 1411, GORT నెంబర్ 1411 డేటెడ్ 26/6/2019 అని ఒక జీవో ఇష్యూ చేసి రాజధాని అక్రమాల మీద ఒక సిట్ ఫామ్ చేసింది. నేను ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కావడం కోసం. ఈ సిట్ ఫామ్ చేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అక్రమాలను వెలికి తీసేటువంటి అక్రమాలు వేసింది. దీంట్లో పారా 10లో వెంకటకృష్ణ గారు శ్రీ విజయసాయి రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ వి ప్రభాకర్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ శ్రీ వి మిథున్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ will also participate in the meetings of the cabinet subcommittee as special invitees and will deal with the matters concerned the central government. cabinet subcommittee ముగ్గురు ఎంపీలు రాజధానిలో అక్రమాలు జరిగినాయో లేదో అని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ ముగ్గురు ఎంపీలని కేంద్ర స్థాయిలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లకి రాష్ట్ర స్థాయిలో జరిగే అక్రమాలకు సంబంధం ఏమైనా ఉందా? దాంట్లో విజయసాయి రెడ్డి గారు స్పెషల్ ఇన్వైటీస్ అంటే ఏ మీటింగ్లకైనా విజయసాయి రెడ్డి గారు స్పెషల్ ఇన్వైటీగా ఉన్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది? ఇదే ఇస్తుంది. అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక అక్రమాలు జరగలేదని రిపోర్ట్ ఇస్తుందా? అసలు మీరు సిట్ ఫామ్ చేసే దాంట్లోనే మీ ఉద్దేశం బయటపడిపోయింది. విజయసాయి రెడ్డి గారికి ఏం సంబంధం, మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం, లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలిగేషన్స్కి what impression it is giving? It is giving that the mere basis of constitution of subcommittee itself is a biased. Then where is the question of transparency? జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సిట్లో క్యాబినెట్ సబ్ కమిటీలో విజయసాయి రెడ్డి గారు అంటే ఉపయోగం ఏముంది? సో దేర్ ఫోర్ నేను అంటున్నాను, అసలు మీ బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సబ్ కమిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బయాస్డ్. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అనలైజ్ చేసింది. రైట్. పటాభి గారు గుడ్ ఈవినింగ్. పటాభి గారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఈ అమరావతి రాజధాని భూ సమీకరణ ఇవన్నీ చేసినప్పుడు ఏదో బినామీలతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేది వీరు చేసిన అలిగేషన్. ఆ అలిగేషన్ 1కి 2 సార్లు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది, రాష్ట్రంలో హైకోర్టు తిరస్కరించింది, ఇప్పుడు సుప్రీంకోర్టు చూస్తున్నాం కదా మనం. సో దీని మీద మీకు ఇనిషియల్గా మీ పార్టీ తరపు నుంచి వస్తున్న స్పందన ఏంటి? దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ వికే గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే సుప్రీంకోర్టు వేదికగా మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం యొక్క నిజాయితీ నిరూపింపబడటానికి ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలు, అంటే ఆయన యొక్క హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో, అంటే రాజధానిని ఏదో ఒక రకంగా అమరావతి నుంచి తనకి అనుకూలమైనటువంటి ప్రాంతానికి తరలించుకుపోవటానికి, అనుకూలత అంటే ఆయన వ్యాపార అనుకూలత, ఏదో ప్రజలకి అనుకూలత కాదు వికే గారు, ఆయన వ్యాపార అనుకూలత కానివ్వండి, ఆయన భూదందాకి అనుకూలత ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకుపోవటం కోసం అనేక రకాలైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే చేశారో, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కానివ్వండి, అది ముంపుకు గురయ్యే ప్రాంతం అని కానివ్వండి, రకరకాలుగా అదొక శ్మశానం అని రకరకాల కామెంట్లు చేశారు, ఆరోపణలు చేశారు. ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కూడా పూర్తిగా ఫాల్స్ అని చెప్పి మనం గతంలో కూడా నిరూపించాం. ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి కూడా ఇవాళ సుప్రీంకోర్టు వేదికగా చాలా స్పష్టంగా ఇవాళ ఈ అంశాన్ని పూర్తిగా కూడా కొట్టివేయడం జరిగింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అప్పీల్ చేయడం జరిగింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి చూసినట్లయితే వికే గారు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆయన ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా నేను 2 లైన్లే నేను ప్రస్తావించదలుచుకున్నాను. వీళ్ళు ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానిలో క్లియర్ గా జడ్జిమెంట్ లో, ఇవాళ ఏ జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు అపహేల్ చేసిందో ఆ జడ్జిమెంట్ లో, ద ఎలిగేషన్ సెట్ అవుట్ ఇన్ ఎఫ్ఐఆర్ coupled with the material collected during the course of the investigation so far do not make out any case or constitute any offences under section 420, section 406 so and so. No offence of conspiracy to do any illegal act or to commit an offence is made out from these facts అని చెప్పి చాలా క్లియర్ గా వీళ్ళు ఏవైతే ఎఫ్ఐఆర్ లో ఎలిగేషన్స్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించి అసలు ఎటువంటి ఆధారాలు లేనట్టు డు నాట్ మేక్ అవుట్ ఎనీ కేస్ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకొక సెంటెన్స్ లో వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ విచ్ ఈస్ ఎసెన్షియల్లీ అన్ అఫెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టు సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ కెనాట్ బి అప్లైడ్ టు అఫెన్సెస్ అండర్ ఐపీసీ అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు జడ్జిమెంట్ లో. ఇన్సైడర్ ఇందాక శాస్త్రి గారు కూడా కోట్ చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది మనం కంపెనీస్, స్టాక్ మార్కెట్, ఈ షేర్ మార్కెట్ వీటిలో వింటాంగానే దాని ఐపీసీ సెక్షన్స్ వర్తించడానికి అవకాశమే లేదని కూడా క్లియర్ గా చెప్పారు. ఇట్ ఈస్ అన్నోన్ టు అవర్ క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ అని చాలా స్పష్టమైన తీర్పు. దీని గురించి మనం గతంలో కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఏదైతే ఈ తీర్పులో ప్రస్తావించారో ఆ విషయాల అంశాలన్నింటినీ కూడా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు వాటిని అపీల్ చేయడం జరిగింది. సరే, కాసేపు వికే గారు ఈ కోర్టు తీర్పులను పక్కన పెడదామండి. ఈ రోజు వరకు ఏ రైతైనా ఎవరైనా అమరావతి ప్రాంతంలో మమ్మల్ని మోసగించారు, మమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి మా భూములను లాక్కున్నారని కానీ ఒక్కళ్ళైనా ఎవరైనా ఫిర్యాదు చేశారండి? ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్, సరే ఈ భాష అంతా కూడా ఈ టెక్నికల్ పదాలన్నీ పక్కన పెడదాం కాసేపు. ఈ రోజు వరకు ఏ రైతైనా మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి ఎవరైనా మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే ఫిర్యాదు రూపంలో కానీ ఏమన్నా చేశారా? ఇవన్నీ కూడా కుక్డప్ కేసెస్. రెండోది, మేము జూన్ 2014లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్ మొదటి వారంలోనే, అంటే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే ఆగస్టు చివరి వారంలో ఎప్పుడైతే శివరామకృష్ణ కమిటీ నివేదికని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సమర్పించారో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, విజయవాడ గుంటూరు మధ్య మేము ఈ రాష్ట్రానికి నూతన రాజధానిని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. దానికి ముందు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంకా మేము ప్రజల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి అవకాశం ఎక్కడుందండి? ప్రపంచం మొత్తం తెలుసు ఇవాళ రాజధాని ఎక్కడ రాబోతుంది. ఇవాళ కృష్ణా నది ఒడ్డున గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధాని రాబోతుందని చాలా స్పష్టంగా తెలియజేశాం. అదే విధంగా లాస్ట్ వీక్ లో డిసెంబర్ 30వ తేదీన మేము రాజధానికి సంబంధించినటువంటి గ్రామాల జాబితాను కూడా మేము జీవో రూపంలో విడుదల చేశాం. ఏ ఏ గ్రామాల పరిధిలో రాజధాని రాబోతా ఉన్నదాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అదే విధంగా జనవరి 1వ తేదీన జీవో నంబర్ 1లో మేము ఎటువంటి భూములకి పరిహారం ఇస్తామో కూడా చెప్పాం, అసైన్డ్ భూములకు కూడా ఇస్తామని చెప్పాం. కాబట్టి ఇవాళ మేము ప్రజల్ని అంధకారంలో పెట్టినటువంటి విషయం ఎక్కడుంది? అసలు దీనిలో ప్రతిదీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మేము ప్రజల పబ్లిక్ డొమైన్ లో ఇచ్చాం. ఇంకా కావాలి అంటే మీరు రెవెన్యూ రికార్డ్స్ బయటికి తీయండి. ఇవాళ జూన్ లో మేము అధికారంలోకి మా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సెప్టెంబర్ లో మేము అసెంబ్లీలో ప్రకటించే వరకు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినా, ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందో తీమనండి. డిసెంబర్ ఆఖరి వరకు మేము
జీవోలు పాస్ చేసే వరకు, రాజధాని ఏరియాని నోటిఫై చేసే వరకు ఎన్ని వేల ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగినాయో తీమనండి. రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించడానికి ఎంత టైం పడుతుంది వికే గారు? కాబట్టి ఇవాళ పరిశీలించారు కదా రెవెన్యూ ఆఫీషియల్స్, వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల మండలాలన్నీ తిరిగి ప్రతి ఎకరం ప్రతి సెంటు ఎప్పుడు అమ్మారు, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు అన్నీ చేశారు కదా. సాక్షి పత్రికలో కథనాల మీద కథనాలు రాసుకున్నారు కదా. అదేనండి, అయినా ఏం ప్రూవ్ అవ్వలేదు. పరిశీలించి ఏమి సాధించారు, ఏమి కనుగొన్నారు వికే గారు? పరిశీలించి తిరిగారు. వీళ్ళు అసలు సన్మానాలు చేస్తా ఉన్నారు అధికారులకి. ఏ అధికారి అయితే దీన్ని రుజువు చేయగలడో నేను సన్మానం చేస్తా, తాడేపల్లి ప్యాలెస్ లో గొప్ప సన్మానం అని ప్రకటనలు కూడా చేశారు. ఏమైందండి? ఇవాళ తిరిగి కొండందవి ఎలకను కూడా పట్టుకోలేదు వీళ్ళు. కాబట్టి ఇవాళ పూర్తిగా అక్కడ ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అక్కడ ఏమీ జరగలేదని. వాళ్ళ హైకోర్టు తీర్పు, ఆ తర్వాత వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు కూడా అదే విషయాన్ని నిర్ధారించింది. దేర్ ఈస్ నో ఇన్సైడర్ ట్రేడింగ్. ఎక్కడా కూడా ఎవరిని మాయ చేసింది లేదు, మభ్యపెట్టింది లేదు. పూర్తిగా పారదర్శకంగా ఇవాళ ల్యాండ్ పూలింగ్ అనేది చేశాము. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇందాక సుధాకర్ గారు అన్నట్టు రైతులు నిజంగా ఎంత క్షోభండి. 2 సంవత్సరాలుగా ఎంత క్షోభను అనుభవిస్తున్నారు. ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ కూడా అమరావతి ప్రాంతం పైన చేసి ఎంత నష్టపోయారండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 600 రోజులుగా వీళ్ళు అక్కడ ఉద్యమం చేస్తుంటే కనీసం వాళ్ళ ముఖం కూడా చూడలేదు. ఈ రకంగా కంటిన్యూస్ గా మాటలతో హింసించారు, చేతలతో హింసించారు, లాఠీ చార్జులు, మహిళలను కూడా చూడకుండా దమనకాండ చెందేటట్టు వాళ్ళని గాయపరిచారు. ఎంత క్రూరంగా వ్యవహరించారండి వాళ్ళ పైన. అత్యంత పైశాచికమైన పరిపాలన అక్కడ నిర్బంధాన్ని అమలు చేశారు, అక్కడ చేస్తున్నారు ఇంకా స్టిల్. అవునండి. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని కొట్టివేసిన తర్వాత 2 అంశాలు ఇమ్మీడియట్గా ఉన్నాయి. ఒకటి, ఈ మధ్యకాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ మాజీ మంత్రి నారాయణకి ఏదో నోటీసులు ఇచ్చేయబోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని పెద్ద అడావుడి చేశారు. ఆ కేసు ఒకటి ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ది ఏదో, అది ఏం జరగబోతోంది. అలాగే ఈ ఇన్సైడర్ ట్రేడ్కి సంబంధించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది కేసుల్లో ఆరోపణలు చేసినట్టున్నారు. ఇవన్నీ ఏం కాబోతున్నాయి అనేది ఒక అంశం అయితే, రెండవది అసలు అమరావతి భవిష్యత్తు ఏమవబోతోంది ఈ కొట్టివేత, ఈ తీర్పుతో. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని, అది అమరావతి. ఇప్పుడు వాళ్ళు 3 అన్నా ప్రస్తుతానికైతే ఏపీ క్యాపిటల్ ఈజ్ అమరావతి అని అనుకుంటున్న తరుణంలో దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక నైతిక భరోసా దొరికినట్టేనా ఈ జడ్జిమెంట్తో? చిన్న బ్రేక్ తర్వాత అమరావతి భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి డెఫినేషన్ ఇస్తాను అనుకోవచ్చు మనం? అంటే గవర్నెన్స్ లో చాలా స్పష్టమైనది ఏంటంటే విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలని ఇన్వాల్వ్ చేసి. ఆడియో ఏదో ప్రాబ్లం చూడండి. హలో, చెప్పండి సార్, కొంచెం ఫోన్ కు దగ్గరగా ఉండండి. యా ప్లీజ్ కంటిన్యూ. అంటే విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు, అందులో ఈ విధానపరమైన నిర్ణయం పర్టికులర్ గా క్యాపిటల్ సంబంధించి ప్రజలు కూడా భాగస్వామి. ఎందుకంటే ప్రజల భాగస్వామి ఎందుకు అయ్యారంటే, అంటే ఆలోచనలో ఒక ఆలోచనపరమైన నిర్ణయం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే నిర్ణయంలో ప్రిన్సిపల్ నరేషన్ లో చూస్తాం పాలసీ మేకింగ్. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరు సహకరించాలంటే ప్రజలు సహకరించాలి. ప్రజలు సహకరించేశారు, 33,000 ఎకరాల భూమిని ఇచ్చేశారు. అది అనుకున్నట్టు ప్రభుత్వం ఏ రకమైన జయాన్ని అనుకుందో ఆ జయం సాధించేసింది. ఆ జయం సాధించిన విధాన నిర్ణయం అయిపోయింది. అంచేత విధాన నిర్ణయం అయిపోయిన తర్వాత ఆ విధాన నిర్ణయాన్ని మీరు రివ్యూ చేయొచ్చు, అమెండ్మెంట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, బట్ యూ కాంట్ స్క్రాప్ ఇట్. మీరు మొత్తం కొట్టేలేరు, అది మీ హక్కు లేదు. అది ప్రజల అధికారం, అది మీ అధికారం కాదు, ప్రభుత్వాల అధికారం కాదు, అది ప్రజల అధికారానికి వెళ్ళిపోయింది. అది ఆ విధాన నిర్ణయంలో భాగస్వామ్యం హైయెస్ట్ మెజారిటీ ప్రజలది, ప్రభుత్వాన్ని కాదు. అది ఆ మాత్రం కూడా తెలియదు ఈ దౌర్భాగ్యం. కొంతమంది అంటారు, మొన్న ఎవరో ఒక మినిస్టర్ గారు నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి, వెంకటకృష్ణ గారు, ఒక మినిస్టర్ చాలా సీనియర్ మినిస్టర్ అన్నాడంట, ఆ జేఏసీ ఏదో బోగస్ అన్నాడంట. అంత దమ్మున్న సీనియర్ మినిస్టర్ అయితే ఆ సీనియర్ మినిస్టర్ ని బోగస్ అని ప్రూవ్ చేయడంలో 5 నిమిషాలు పడుతుంది. ఢిల్లీ రమ్మనండి, వెనక పై నుంచి కింద దాకా మొత్తం బోగస్ అని ప్రూవ్ చేస్తారు.
ఇలాంటి ఎటకారాలు చేయకండి. జేఏసీ చైర్మన్ నేను, మీకు అన్న తమ్ము ధైర్యం ఉంటే వేలు నా మీద పెట్టండి. అంతే తప్ప ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులు మీరు అందరూ ఎలాగా చిల్లర రాజకీయ నాయకులు, అది కూడా ఏంటి చిల్లర బిజినెస్ మ్యాన్. రాజకీయ నాయకులు అంటే కూడా పరమార్థం. నేను చెప్పేది రండి, ఇవన్నీ వేస్ట్ వెంకటకృష్ణ గారు. లెట్ ఇట్ బి క్లియర్ ఆన్ ఇట్. అక్కడ అమరావతి అనే దాంట్లో విధాన నిర్ణయం అయిపోయిన తర్వాత ఆ విధాన నిర్ణయంలో ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ అనే 4 భాగస్వామ్యం. ఆ 4 భాగస్వామ్యంలో క్యాపిటల్ సైలెంట్ అయిపోయి ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కి ఇచ్చే కంట్రిబ్యూషన్ సైలెంట్ అయిపోయింది. క్యాపిటల్ తద్వారా క్యాపిటల్ ల్యాండ్ మెర్జ్ అయిపోయినాయి. ఇది ఒక రకమైన ఆర్థిక పరమైన పరిణామం. అది మొత్తం దేశం అంతా జరగాలని మేము కోరుకుంటాం. మేము కోరుకునేది ఇది. ఎందుకంటే క్యాపిటల్ ల్యాండ్లకి డబ్బులు పే చేయడం అనేది ఇంక బ్యాంకింగ్ వ్యవస్థకి జరగని పని. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ల్యాండ్లకి డబ్బులు పే చేయలేదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు 40 ఎకరాలు 2,000 కోట్లు పెట్టి కొన్నారండి. అవును, ఎందుకు అమ్మాలి? గవర్నమెంట్ కెన్ డూ మచ్ బెటర్ దాన్ దిస్. ఆ ఆలోచన లేదా చెప్తారు. గవర్నమెంట్కి లేవు. వాళ్ళకి ఆర్థిక పరమైన విధానాలు తెలియవు. వాళ్ళకి అమ్మేసుకుందామా, లేదా ఇంకోటి గంటి పెట్టేద్దామా, లేదా ఆడికి ఇచ్చేద్దామా, లీజ్కి ఇచ్చేద్దామా, ఎండోమెంట్ లో ఉన్న టెంపుల్స్ లో ఉన్నాయి కొట్టేద్దామా, ఇదే తప్పితే ఇంకేం ఉండదు. కానీ ఇక్కడ జరిగిన పరిణామం ఇంకా మీరు అడిగిందండి అమరావతి. కానీ అమరావతి అక్కడే మీకు ఈ తూర్పు చాలా ఇండికేషన్ ఇచ్చేసింది. అమరావతి హైకోర్టులో ఉన్న బిల్లు కూడా లోపభూయిష్టమైన బిల్లు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఆ తర్వాత వచ్చే సుప్రీంకోర్టు. దాంట్లో మేము యాడ్ చేసేది ఏంటంటే కనీసం 30,000 కోట్ల రూపాయలు 2 ఏళ్లు మానసిక శోభ. ఇది వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడైనా చూసారో? వాళ్ళ హక్కును వదులుకున్నారు, వాళ్ళ అధికారాన్ని వదులుకున్నారు. ఆ ప్రజలు ఎన్నో తరతరాలుగా వస్తున్న హక్కును వదిలేసుకున్న వాళ్ళకి మీరు నిలబడి ఇచ్చేపోయి పట్టణంలో తన్నేసి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా కొట్టారండి విజయవాడలో. ఎంత దారుణంగా కొట్టారు. అది ఆ సీన్ మర్చిపోయా? ఆ ద్రౌపది వస్త్రాపరణ సైన్ టైప్ కాదు కదా అది. దాన్ని కూడా మర్చిపోతాం అనుకున్నారా? ప్రతి దానికి లెక్క ఉంటుంది, ప్రతి దానికి విధానం ఉంటుంది. ఏదో ఊరికినే మేము సరదాగా మాట్లాడమని కాదు. ఎక్కడ ఏ పరిస్థితి సమయం బలవంతుడు. సమయం ఈజ్ ఆన్సర్. మీరెవరు ఆన్సర్ కాదు. మీరందరూ మా ఆన్సర్ లో మీరు భాగస్వామ్యం చాలా దగ్గరలో ఉంది. మీరేదో ఊహల్లో ఉంటే మాత్రం కుదరదు. రాజ్యాంగ వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థలే, రైట్, అది వ్యవస్థ ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే ప్రజల్ని మీరు ఈ రకంగా అవమానించిన తర్వాత ఇప్పుడు అమరావతికి సంబంధించి అమరావతి అంటే అమరావతి రాజధాని, రాష్ట్ర రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, హైకోర్టు అక్కడే ఉంది, శాసనసభ అక్కడే ఉంది, శాసన మండలి అక్కడే ఉంది, ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడితే క్యాబినెట్ సెక్రటేరియట్ అక్కడే ఉంది, అన్ని అక్కడే ఉన్నాయి, అక్కడే జరుగుతుంది. 7 ఏళ్ళు పరిపాలన జరిగిపోయింది. రైట్, ఒక్క నిమిషం శాస్త్రి గారు, ఒక్క నిమిషం. సుధాకర్ గారు, మీకేమనిపించింది జడ్జిమెంట్ తర్వాత? అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి ఒక భరోసా వచ్చింది అనిపించిందా ఈ జడ్జిమెంట్ తో? సుధాకర్ గారు. తప్పకుండా వెంకటకృష్ణ గారు, నిజంగా ఇది అమరావతి ఉద్యమకారుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపింది ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ సందర్భంలో సాధారణంగా కొట్టివేయలేదండి. ప్రతి ఒక్క అంశాన్ని సునిశ్చితంగా, వివరణాత్మకంగా చర్చించి ఏ విధంగా ఈ ప్రభుత్వం తమ యొక్క ఆలోచన విధానం, తప్పుడు ఆలోచన విధానం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఈ తీర్పు ద్వారా దేశ ప్రజలందరికీ కూడా తేటతల్లం చేసింది. ఇది మాలో చాలా ధైర్యాన్ని నింపింది. నిజంగా మేము పోరాడుతున్నాం. మాకు తప్పకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ప్రకటించే సువర్ణ గడియలకి దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఈ యొక్క నైతికమైనటువంటి మద్దతుతో, ఈ రోజు సుప్రీంకోర్టు అందించినటువంటి నైతికమైనటువంటి మద్దతుతో తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృత రూపానికి తీసుకెళ్లబోతున్నాం. ఇప్పుడిప్పుడే కోవిడ్ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి, థర్డ్ వేవ్ వస్తుందని భయపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందరికీ కూడా, మా ఉద్యమకారులందరికీ కూడా 2 డోసుల వ్యాక్సినేషన్ కి చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేశాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఉద్యమం ఉగ్ర రూపం దాలుస్తుంది. 13 జిల్లాల యొక్క ప్రజల యొక్క మద్దతును తీసుకుంటాం. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అవాస్తవమైనటువంటి ఆరోపణలు, ఈ రోజు ఒక్కొక్క ఆరోపణ నిగ్గుదేల్తా ఉంది. ఈ అమరావతి అనేది అగ్ని పునీతురాలుగా మారుతా ఉంది. అమరావతికి పట్టినటువంటి ఏదైతే వీళ్ళు తమ యొక్క దాష్టికాల చేత, తమ యొక్క చేతగానితనం చేత, లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టే విధంగా
మనకి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మనం ఏది చెప్పినా గొర్రెల మందలాగా ఈ ప్రజలు విని మనని అనుసరిస్తారు అని చేస్తున్నటువంటి వైఖరికి గొడ్డలి పెట్టు లాంటిది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు. ఈ యొక్క నైతిక విజయాన్నితో ఈ నైతిక ఆత్మస్థైర్యాన్ని నింపింది మాలో. తప్పకుండా మేము అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, ఇది ఒక కర్మదేవు, ఒక కల్పవృక్షము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పడుతున్నటువంటి అన్ని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి అమరావతి రాజధాని అనేది దోహదం చేస్తా ఉంది. అమరావతి రాజధాని అనేది ఒక సంపదను సృష్టించే నగరము. దానిని నిర్మించుకోవటం అనేది ఆంధ్రుల్ని మనల్ని మనం స్వయం సమృద్ధిగా చేసుకునేటువంటి ఒక ఆయుధం అనేటువంటి విషయాన్ని ప్రజలకి అందరికీ అన్ని రకాల ఉదాహరణలతో అన్ని రకాలైనటువంటి సంపూర్ణమైనటువంటి డేటాతో వివరించబోతా ఉన్నాం. 13 జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఏ జిల్లాకి ఈ యొక్క ఒక్కొక్క జిల్లాకి అమరావతి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారాన్ని పూర్తిగా అమరావతి విజన్ డాక్యుమెంట్ ద్వారా ఇప్పటికే సేకరించాం. ఏ విధంగా 13 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాల యొక్క భాగస్వామ్యం అమరావతిలో ఏ విధంగా ఉండబోతుంది, అమరావతి రాజధాని ద్వారా ఆయా జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నాయో వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం త్వరలోనే చేయబోతున్నాం. వెంకటకృష్ణ గారు, మీ అందరి సహకారం, మీ అందరి స్ఫూర్తి తప్పకుండా ఈ యొక్క అమరావతి ఉద్యమాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తా ఉంటుంది. మీ అందరి యొక్క చొరవతో మీరు చూపిస్తున్నటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మీదే స్ఫూర్తి అక్కడ ధర్నా చేస్తున్న మహిళలు వారి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని గర్వించే విధంగా తీర్చిదిద్దటంలో ఈ అమరావతి రాజధాని దోహదం చేస్తా ఉంటుంది. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఈ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. అది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అసైన్ ల్యాండ్స్ ఏదో లాక్కున్నారని ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎవరితోనో పెట్టించారు కేసు, అదేదో ఇష్యూ అయింది కదా. ఇంకేముంది, నోటీసులు ఇచ్చేసారు, తీసుకెళ్ళిపోతున్నారని అయితే అన్నారు. ఆ రైతులు ఎవరి పేర్లు అయితే చెప్పారో ఆ రైతులు వచ్చి ఇది ఎక్కడిది, ఇది అన్యాయం, ఇది అసలు మమ్మల్ని ఎవరు అడగలేదు, నాకున్న 4 సెంట్లు 10 సెంట్లు అన్నాడు ఆయన. ఆ రైతు దళిత రైతు, నేను నా అంతటి నాకు అవసరం ఉండి నేను అమ్ముకున్నాను, నన్ను ఎవరు బలవంతం చేయలేదు. అట్లా అందరూ వీళ్ళు ఎవరి పేరు చెప్పారో అందరూ అదే చెప్పారు. ఈ కేసులో కూడా ఒక్కళ్ళు కూడా మమ్మల్ని బలవంతం పెట్టారనో లాక్కున్నారనో ఒక్కరు కూడా మాట్లాడాల. ఇంకా అలాంటి కొన్ని కేసులు ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి అనుకుంటున్నారు? ఈ మెయిన్ కేసు ఇది అయింది కాబట్టి దాని చుట్టూ ఉన్న ఈ పిలక కేసులు ఉంటాయి కదా, ఈ పిలక కేసులకి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు వికే గారు, వీళ్ళు ఎన్ని రకాల తప్పుడు కేసులు, సరే ఈ కేసు తర్వాత మీరు అన్నట్టు ఇంకా కొన్ని వేశారు. ఏ కేసు విచారణకు వచ్చినా కూడా అవేవి కూడా న్యాయస్థానాలలో నిలబడవు. మళ్ళీ మొట్టికాయలు తినక తప్పదు, పరాభవం తప్పదు. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఆన్ పేపర్, ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి అన్ని విషయాలు తెలియజేసి ప్రజల్ని ఒప్పించి మెప్పించి మేము వాళ్ళకి తగినంత పరిహారాన్ని చెల్లించి, అంటే పరిహారం ద్వారా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా వాళ్ళకు ఒక ప్యాకేజీని మేము డిజైన్ చేసి వాళ్ళందరి సమ్మతితో ఇవాళ ప్రజా రాజధాని అని అమరావతిని దేనికంటూ ఉన్నామండి? వై ఈజ్ అమరావతి కాల్డ్ ఎ పీపుల్స్ క్యాపిటల్? బికాజ్ ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇది ఏర్పడుతున్నటువంటి రాజధాని. ఇది ఎక్కడా కూడా ప్రజల్ని కష్టపెట్టింది లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు, వాళ్ళను ఒప్పించి వాళ్ళ యొక్క సహకారంతో దీన్ని నిర్మిస్తున్నాం కాబట్టి ఇది ప్రజా రాజధాని. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్నటువంటి ఈ ప్రజా రాజధాని పైన ఎన్ని రకాలుగా వీళ్ళు దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినా అవి నిలబడవు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి వాళ్ళు ఆ పిటిషన్లు వెనక్కి తీసుకుంటే మంచిది. లేదు మేము మూర్ఖంగా ముందుకు వెళతాం, వెళ్ళి ఏదో గార్డెన్ ఢీ కొట్టి తలబొప్పి కట్టించుకుంటా అంటే అది దట్ ఈస్ దేర్ చాయిస్. మేము చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఏ పిటిషన్ కూడా న్యాయస్థానాల్లో నిలబడవు. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ హీజ్ ఆన్సరబుల్. 2 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలు గాని, చేతిలో ఒక పకోడీ పేపర్ పెట్టుకుని పకోడీ పొట్లాలు చుట్టానికి తప్పితే దేనికి పనికిరాదు. ఆ పకోడీ పేపర్ చేతిలో ఒక పకోడీ పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం హెడ్లైన్స్ పెట్టేసి ఏది పడితే అది రాసేసి అవినీతి డబ్బుతో పెట్టినటువంటి ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి ఈ దుష్ప్రచారాలు ఏదైతే చేశారో ఇవాళ ప్రతి ఒక్కటి వీకే గారు, నేను ఇవాళ ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ గురించే కాదండి,
మనం ముందు నుంచి కనుక ఒక్కసారి రివ్యూ చేసుకుంటే, ముందుగా గ్రాఫిక్స్ అన్నారు, అసలు ఏమి నిర్మాణాలు లేవన్నారు. మేము ప్రత్యక్షంగా ప్రతి ఒక్క నిర్మాణాన్ని తీసుకెళ్లి చూపించాం. దాదాపు 10,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరిగాయో కళ్ళకి కట్టినట్టు చూపించి వాళ్ళ నోళ్లు మోయించాం. రెండోది, ఇది ఒక ముంపు ప్రాంతం అన్నారు. ఆఖరికి వరద సమయంలో శ్రీశైలం గేట్లు ఎత్తకుండా మొత్తం నీరంతా కూడా ఒక్కసారిగా వదిలి మళ్ళీ బ్యారేజ్ దగ్గర నిలవబెట్టి ముంచే ప్రయత్నం చేసినా కూడా అమరావతిలోకి చొక్క నీరు కూడా వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. ముంపు ప్రాంతం అనే దుష్ప్రచారం అక్కడితో అడ్డుకట్టు వేసినట్టయింది. మూడోది, అసలు ఇక్కడ నిర్మాణాలకే పనికిరావన్నారు వికే గారు. ఆఖరికి ఐఐటి చెన్నై యొక్క రిపోర్ట్ ను కూడా ఫోర్జరీ చేశారు కదా సార్ ఈ దిక్కుమాలిన వాళ్ళు. ఐఐటి చెన్నై రిపోర్ట్ ని ఫోర్జరీ చేయలేదా? ఇది ఫౌండేషన్స్ కి పనికిరాదని చెప్పి ఏదో ఒక తప్పుడు నివేదిక తెస్తే అది కూడా ప్రూవ్ చేసాం కదా, ఆ బండారాన్ని కూడా బయట పెట్టాం కదా. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి గ్రాఫిక్స్ అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ఫౌండేషన్స్ నిర్మాణాలకి పనికిరావన్నారు, చివరి అస్త్రంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కూడా ఇవాళ ప్రతిదీ కూడా పూర్తి అవాస్తవం అని చెప్పి ఈ రోజున నిరూపితమైనటువంటి సందర్భంలో ఇవాళ వి డిమాండ్ రిప్లై ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో చెప్తాడా, తర్వాత బయట చెప్తాడా, మీడియా ముందుకు వచ్చి చెప్తాడా? ఇవాళ సమాధానం చెప్పనండి. ఇవాళ వాళ్ళు ఉపయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోయాయి. ఎందుకు నువ్వు వైజాగ్ కి తరలించుకుపోతున్నావు? ఇవాళ నువ్వు చెప్పినటువంటి కారణాలన్నీ కూడా నిరాధారమైన నిరూపితమైన తర్వాత వెళ్ళట్లేదు కదా, వెళ్ళడం అంత ఈజీ కాదని తేలిపోయింది కదా. తీసుకువెళ్లే ప్రయత్నం దేనికి చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు అక్కడ భూదంతా నువ్వు చేస్తూ ఉన్నావు, కబ్జాలు అక్కడ నువ్వు చేస్తూ ఉన్నావు, ఇవాళ అసైన్డ్ భూములు నువ్వు లాక్కుంటూ ఉన్నావు, సింహాచలం దేవస్థానం భూములు నువ్వు లాక్కునే ప్రయత్నం చేస్తున్నావు, మాన్సాస్ ట్రస్ట్ భూములు నువ్వు లాక్కునే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా నువ్వు భూదందా చేసుకోవటం కోసం, నీ కబ్జాల పర్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం, నువ్వు ఇంకా కూడా లాభపడటం కోసం తప్పితే అమరావతి పైన చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు నిలబడలేదు. మా వికే గారు ఇప్పటికీ ఎప్పటికీ ఏ న్యాయస్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా కూడా అమరావతి నిలబడుతుంది. కొద్ది రోజుల క్రితం బిజినెస్ లైన్ వారు ఒక సర్వే కూడా చేశారు. దానిలో కూడా అత్యధిక శాతం అమరావతికే ఓటేయడం జరిగింది ప్రజలు కూడా. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రజలు అమరావతి పక్షాన నిలబడ్డారు. అమరావతే ఈ రాష్ట్రానికి రాజధాని. అందులో డౌటే ఉందిలే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టుగానే అమరావతి ఆంధ్రుల రాజధాని అనుకోవాలి. అలాగే ఇంకేదైనా సమస్య వచ్చినా కూడా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఇది మనదనుకోవాలి. అంతేగాని ఇదేదో ఒక ప్రాంతాన్ని వీళ్ళు మధ్యలో కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసినా దీర్ఘకాలం నిలబడవు. అలాంటి కుయుక్తులు కానీ కుచితాలు కానీ నిలబడవు. ఇప్పుడు అదే ప్రూవ్ అవుతోంది. ఎనీవే ఒకసారి శ్రవణ్ కుమార్ గారు అడుగుదాం. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ ఈ విషయంలో సరే చాలా కేసులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వాటిని కోర్టులు తప్పుపట్టడం, మళ్ళీ వెనక్కి తీసుకుని ఇంకేదో చేయడం, ప్రతిసారి డిబేట్లో లేదా ప్రజల నుంచి మీలాంటి వాళ్ళు స్పందించడం, ఇవన్నీ జరిగాయి. దళితుల మీద దాడుల విషయంలో కానీ, లేకపోతే శిరోముండనం కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ లాంటి కేసులు కానీ ఎన్నో 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 ఒకటి కాదు. లెక్కేసుకుంటూ పోతే శిశుపాలుడికి 100 అంటారు కానీ ఇప్పటికి 200 300 అయినట్టున్నాయి. సరే ఓకే, ఆ నెంబర్ కూడా కాసేపు పక్కన పెడదాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో అత్యంత ఘోరమైన తప్పిదం చేసిన ఈ ప్రభుత్వం, అత్యంత ఘోరమైన నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం, రాజధాని నిర్మాణాన్ని ఆపేసిన ఈ ప్రభుత్వం ఏ ఆరోపణతోనైతే ఆపేసిందో ఆ ఆరోపణ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయబడిన తర్వాత ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి తప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వెంకటకృష్ణ గారు, డిమాండ్ చేసే పవర్ మన రైట్ మనకు ఉంది. కానీ బట్ ఒక ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టులో పోయినంత మాత్రాన ఆ ప్రభుత్వం తప్పుకుంటుందా లేదా అనేది ఒక డిబేటబుల్ పాయింట్. డిమాండ్ చేయడానికి మనకైతే అయితే ఇక్కడ నేను ఇక్కడ కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. అయితే నేను ఇక్కడ చాలా క్లియర్గా ఒకటి అయితే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు. నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల బిల్లుకి వెనక్కి వెళ్తుంది అని నేను అనుకోవటంలా. ఇట్స్ మై ఫర్మ్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్గా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేవలం
ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు 3 రాజధాని అమరావతి రాజధానిగా. దాన్ని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పి 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. అది హానరబుల్ హైకోర్టు స్టే చేసింది, స్టేటస్ కో మీద నడుస్తుంది. సో ఇప్పుడు రాజకీయపరమైన నిర్ణయాలు అయిపోయినాయి, ప్రజాపరమైన నిర్ణయాలు అయిపోయినాయి, ప్రభుత్వపరమైన నిర్ణయాలు అయిపోయినాయి. అమరావతిని రక్షించగలిగింది ఒకే ఒక్కటి డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రమే అమరావతిని అమరావతిగా ఉంచగలదు. మన డిబేట్లో లేకపోతే ప్రభుత్వం యొక్క ప్రొటెస్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారుస్తుందని నేను అనుకోవటం. ఖచ్చితంగా అమరావతిని ఆపగలిగిన శక్తి ఒక్క రాజ్యాంగమే ఆధారం, అబ్సల్యూట్లీ ఆధారం. సో రేపు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం ప్రకారమే నడవాలి. సో రాజధానిని అమరావతిగా ఉంచగలిగినటువంటి ఒకే ఒక ఆయుధం రాజ్యాంగం, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో ఖచ్చితంగా ఈ కోర్ట్స్లో మనం గెలవబోతున్నాం. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని మార్చేటువంటి శక్తి ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇంకొక 100 తరాలు ఎత్తినా సరే రాజ్యాంగం ప్రామాణికంగా కాబడినంత వరకు, ఈ కోర్ట్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రామాణికంగా పరిపాలించినంత వరకు రాజధాని అమరావతి. ఎందుకు అంటే కొన్ని వేల మంది రైతులు, కొన్ని వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. ఇది రాజధానిలో ప్రతి ఒక్క ఎకరం భూమిలో, ప్రతి ఒక్క సెంటు భూమిలో ప్రజల ఎమోషన్స్ ఉన్నాయి. రాష్ట్ర 3 ప్రాంతాల ప్రజలు అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని చట్టాలు చేసినా ఖచ్చితంగా రాజ్యాంగం గెలవబోతుంది, ప్రజల అభిమతం గెలవబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండబోతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. తద్వారా మనం ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కూడా ఒక భరోసా ఇద్దాం. ఎందుకంటే ప్రజలకు భరోసా కేవలం మన మాటల ద్వారా కాదు, రాజ్యాంగం, చట్టాలు, ప్రెసిడెంట్స్ మాత్రం ప్రామాణికం కావాలి. కాబట్టి వెంకటకృష్ణ గారు, మనం ఈ డిబేట్ ద్వారా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇద్దాం. రాష్ట్ర 3 ప్రాంత ప్రజలు మన యొక్క డిబేట్ని, మన యొక్క ఆలోచనని అమరావతి రాజధానికి ఎందుకు ఉండాలనే దాని మీద ఆలోచన అంగీకరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం గెలుచుకోగలిగాం. కాబట్టి ఏ ఒక్క రాష్ట్ర ప్రాంతం నుంచి కూడా రెసిస్టెన్స్ లేదు. ఏ ఒక్క ప్రాంతం నుంచి కూడా, ఈవెన్ వైజాగ్ నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ మా ప్రాంతానికి కావాలని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రెసిస్టెన్స్ లేదు. ఖచ్చితంగా అమరావతి ప్రజలు, అమరావతి రైతుల యొక్క ప్రతి కష్టం, ప్రతి కన్నీళ్లు, ప్రతి బాధ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలవబోతుంది. ఇది మన రాజధానిగా ఉండబోతుంది. ఇది ఒకటి. నెంబర్ 2, వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకనైనా కూడా కళ్ళు తెరవకపోతే రాబోయే కాలంలో ఇక చరిత్ర వైసీపీని మర్చిపోయేటువంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వైసీపీలో పోటీ చేయడానికి అభ్యర్థి ఉంటాడు తప్ప గెలిచే అభ్యర్థి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరంలో, ఒక 2 సంవత్సరాల్లో ఇన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు, ఇన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు, ఇన్ని ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు తీసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అఫ్కోర్స్ 150 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో 3 సంవత్సరాలు చాలా అద్భుతంగా పరిపాలించవచ్చు. కానీ ఒక రోజుకి ప్రభుత్వం తప్పు తెలుసుకుంటుంది. ఆ రోజున వెనక్కి తిరిగి చూస్తే వెంకటకృష్ణ గారు, ఏ ఒక్క వ్యక్తి కూడా పరిపాలించబడడానికి అవకాశం ఉంది. కానీ 3 సంవత్సరాల తర్వాత వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్? కొన్ని తప్పులు చేస్తుంది, కొన్ని రైట్లు చేస్తుంది ప్రభుత్వం. కానీ మొత్తం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం దీనికి కాస్ట్లు చాలా హెవీగా పేస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిపెంట్ అవుతుంది. రిపెంట్ అవ్వకపోతే మాత్రం ఇక రాజ్యాంగం అనేది ఇక దాని పరిపాలన చేసుకుంటూ పోతుంది. ఇక ఈ ప్రభుత్వానికి ఈ సంవత్సరంతోనో ఇక 2024తో నూకలు చెల్లిని అని అయితే అనుకోవాలి. ప్రభుత్వం రియలైజ్ అవ్వకపోతే, మీరు అన్నట్టు ప్రభుత్వం రిపెంట్ అవ్వకపోతే వ్యవస్థలు వాటి పని అవి చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఇదే, ఇలాంటి దాదాపు ఒక 200 ఎగ్జాంపుల్ చూసాం ఈ 2 ఏళ్లలో మనం. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. పెద్ద అంటే ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏమి ఉండదేమో. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది? రైట్, శాస్త్రి గారు, ఫైనలీ ఇప్పటి వరకు ఒక ఇది ఉండింది చాలామందిలో, ఏమో వీళ్ళు కదిలితే మెదిలితే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు, 1000 ఎకరాల అవినీతి జరిగింది అంటున్నారు, అసైన్ ల్యాండ్ లాక్కున్నారు అంటున్నారు, ఆ నారాయణ ఆయన అది చేశాడు అంటున్నారు, ఈ చౌదరి గారు ఇది చేశాడు అంటున్నారు, ఆ రెడ్డి గారు అది చేశాడు అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాదు ఏదో దోచేశారని వీళ్ళు మంత్రివర్గ కమిటీలు వేశారు, సిఐడికి ఇచ్చారు, ఎంతో ధీమాగా చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వీళ్ళ అయిపోయింది, ఇంకా లోపలికే ఇక జైలు రెడీ చేస్తున్నామని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు కొంతమందికి ఏదో అనుమానం ఉండింది, ఓకే ఏదో జరుగుతుందేమో కాబట్టి రాజధాని ఎలా ఉంటుందో ఏంటో భయం ఉండింది.
ఇప్పుడు ఇక దీంతో అమరావతి అనేది కదలదు, ఆ ఉన్న ఒక్క అనుమానం కూడా పోయింది అనే ధీమా మనం అమరావతి ప్రజలకు ఇవ్వచ్చా? అమరావతి పూర్తిగా ధీమా అండి. ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే, ఏ రోజు ఇప్పుడు హైకోర్టులో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో దాని జడ్జిమెంట్ వచ్చేస్తుంది. 100% జడ్జిమెంట్ హైకోర్టు జడ్జిమెంట్. తద్వారా తర్వాత వచ్చే సుప్రీంకోర్టే. ఆ సుప్రీంకోర్టులో 100% ఇది మాకు తెలిసింది, ఇది ఎలా జరుగుతుంది. కానీ నేను చెప్పాడు కొత్త చెప్తున్నాను, 30,000 కోట్ల రూపాయలు పైబడి 2 ఏళ్ల పాటు మానసిక శోభకు గురి చేశారు ఈ మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆ 30,000 కోట్ల రూపాయల కాంపన్సేషన్. ఇదేంటంటే ఇది వీళ్ళు ఆడుకున్నారు. ఇదేంటంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేశారు, వాళ్ళ క్రెడిట్ వస్తున్నాను. ఇదో రకమైన క్రీడ. ఆ క్రీడలో ముఖ్యమంత్రులే ఉన్నారా, ముఖ్యమంత్రులు ఉన్నారా, ఎవరి కోసం చేశారు, ఇది సమయంలో వచ్చేస్తాయి, అన్ని బయటకు వచ్చేస్తాయి. వీళ్ళందరినీ దొంగ తెలిపే రోజు వచ్చేస్తుంది. నేను చూడలేదా, లాలూ ప్రసాద్ యాదవ్ చూడలేదా? అది సిబిఐ జాయింట్ డైరెక్టర్ ని రిక్షాలో పంపించాడు పట్టా ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళడానికి ఒక కారు కూడా రాలేదు. అటువంటి పరిస్థితి అది. నేను చూడలేదా? ములాయం సింగ్ యాదవ్ చూడలేదా? ఇదైనా పెద్ద పెద్ద కావాలా? జయలలితను చూడలేదా? శశికళను చూడలేదా? మేము అందరినీ చూసాం కదా. వీళ్ళు చూడండి, మీరు చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయం వీక్లియర్ ప్రజల విశ్వాసంతో చేసిన నిర్ణయాన్ని మీరు శంకించారు. అది శంకించవలసిన అవసరం లేదు. ఒకవేళ 33,000 మంది సబ్ ఇన్స్పెక్టర్లు పెట్టి వెరిఫై చేయించారు 33,000 ఎకరాలు. లేదంటే 33,000 మ్యాజిస్ట్రేట్లు పెట్టండి, ఎకరా మీరు చేయించలేరు. అంతేగాని దానికి తగ్గట్టుగా మేము అక్కడ పట్టుకుపోతాం, అవన్నీ వేస్ట్ అండి. ఏం జరిగే పనులకు ఇది అమరావతి అక్కడే. దీన్ని ఒకటే కోరుతున్నాను, సీడ్ యాక్సెస్. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఆ మినిస్టర్ని కలిసి నితిన్ గడ్కరీ ఒకటే, సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ చేసేయాలి, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. అందులో భూమి ఎక్వైరేషన్ ఉంది, దాన్ని ఒక్కటి గవర్నమెంట్ ఉంటుంది, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అది కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఇందులో డౌట్ లేదు. అమరావతి అక్కడే ఉంటుంది, అక్కడే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో డౌట్ లేదు. అది బెటర్ వాళ్ళు రియలైజ్ అయితే. మీరు ఇందాక మా శ్రావణ్ చెప్పినట్టుగా కరెక్ట్ గా వాళ్ళు ఈ 3 ఏళ్ళు చేస్తారని ఆవిడ ఊహించాం. కానీ మీరు అలాగని అక్కడికి తీసుకెళ్ళారు, అది కూడా చెప్తున్నాం. మీరు అలాగని అక్కడికి తీసుకెళ్ళారు, చావలేరు, ఇందులో డౌట్ లేదు. మీకు ఒకటే 3 మార్గాలండి. ఇక్కడ ఉండలేరు, అక్కడికి వెళ్ళలేరు, వేరే వెతుక్కోలేరు. మీరు ఇక్కడ ఉండలేరు, అక్కడికి వెళ్ళలేరు, వేరే దానికి వెతుక్కోలేరు. ఈ 3 జరిగినాయి. మీ యొక్క అచీవ్మెంట్ ఇది. ఇంతకు మించి వేరే ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండలేరు? అది వాళ్ళ ఉద్దేశం. నేను ఇప్పుడు గవర్నర్ అదే అడుగుతాను. గవర్నర్ మస్ట్ రియాక్ట్ ఆన్ దిస్ నౌ. ఇట్ ఈస్ వెరీ మచ్ కోరిలేటెడ్ as far as the Supreme Court judgment is concerned. That governor must recall this act and ensure that it has been reviewed before it has been scrapped or cut down by the courts. Then there will be a massive embarrassment, because I really briefed the governor with constitutional custodial letter, and he would have accepted that at least my advisement. ఏపీలో కాన్స్టిట్యూషన్ కి కస్టడీ అనేది ఒకటి ఉందా? డౌట్ నాకు. అది మీకు డౌటే కాదు, అదే డౌట్ ఏంటి, అది విజిబుల్ అండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే గవర్నర్ అయినా సరే, ఎవరు ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఏం చేసినా బయటకు కనబడుతుంది. మీరు చేసేది ప్రజా పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కాదు. ఇది ప్రజా పరిపాలన ప్రభుత్వాలు చేస్తాయి. ఇదంతా ప్రభుత్వ పరిపాలన సంబోధిస్తారు. ఇట్స్ రాంగ్. ప్రజా పరిపాలన ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ రూల్స్. ఇట్స్ ఎ రూల్ ఫర్ ది గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఫర్ ద పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. అది మర్చిపోతున్నారా మీరు? రైట్, అది కావాల్సింది. రైట్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు. అండ్